స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్కీ అనిపిస్తుందా? 2024 నుంచి 2025కి ఎంటర్ అవుతున్నాము. ఇప్పుడు మీ అందరికి నేను చెప్పేది ఏంటి అంటే, ఈ 2025లో మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, మన పేరెంట్స్ కానీ, మన యాన్సిస్టర్స్ ఎలా పెట్టి ఇప్పుడు అవి మల్టిప్లై అయ్యాయో, అలాంటి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ మనకి ఇప్పుడు రియల్ ఎస్టేట్లో కంటే స్టాక్ మార్కెట్లోనే ఎక్కువ పాసిబిలిటీ ఉంది. సో ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫినాన్షియల్గా మార్కెట్స్లో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్టింగ్ ఎలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఏంటి అన్నీ నేర్చుకుంటే మీరు ఓవర్ ది టైంలో మీరు ఏదైతే సేవింగ్ చేసుకున్నారో లాంగ్ టర్మ్లో ఒక ప్రాపర్ వెల్త్ క్రియేషన్ అనేది మీకు జరుగుతుంది. ఈ ప్రాసెస్లో స్టాక్ మార్కెట్లో చాలా మిత్స్ని బ్రేక్ చేయడానికి ఈ వీడియోలో మీకు ఒక క్లారిటీ ఇస్తున్నాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ఇన్వెస్ట్మెంట్ మీద, స్టాక్ మార్కెట్ మీద ఒక క్లారిటీ అనేది వస్తుంది. మార్కెట్సింగ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టాక్ మార్కెట్ మీద ప్రాపర్గా నాలెడ్జ్ పొందుతూనే ఉండండి. నేను మీకు హెల్ప్ చేస్తాను. లెట్స్ స్టార్ట్ ది వీడియో. ఫస్ట్ పాయింట్, ఇన్వెస్టింగ్ అంటే గ్యాంబ్లింగ్ అనుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక బిజినెస్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఏదైనా ఏరియాలో కానీ మీకు తెలిసిన ఫ్రెండ్స్లో. బాగా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉన్న పర్సన్కి మీ మనీ ఇచ్చి ఇన్వెస్ట్ చేస్తారా, లేదంటే ఎవరైనా పూర్ పర్సన్కి కానీ ఫినాన్షియల్గా స్టేబుల్ లేని పర్సన్కి మీరు మనీ ఇస్తారా? సేమ్ స్టాక్ మార్కెట్లో కూడా పెన్నీ స్టాక్స్, స్మాల్ స్టాక్స్, బిజినెసెస్ బాగా అవన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసి ఆ స్టాక్ రూపాయి నుంచి 100 రూపాయలు 1000 రూపాయలు అవ్వాలని ఆశ పెట్టుకుంటే స్టాక్ మార్కెట్లో మనీ ఎర్న్ చేయలేరు. మీరు ప్రాపర్గా ఫినాన్షియల్స్ని అనలైజ్ చేసి మంచి స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న మంచి బిజినెస్ చేస్తున్న స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, లాంగ్ టర్మ్లో రిటర్న్స్ కూడా బాగుంటాయి. అండ్ ఓపిక కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్వెస్టింగ్లో. అండ్ మీరు పెట్టిన రూపాయికి విత్ ఇన్ 1 మంత్ 2 మంత్స్లో అది 100 రూపీస్ అవ్వాలి, 200 రూపీస్ అవ్వాలంటే ఇట్స్ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. మీరు వెయిట్ చేయాలి ఆ ప్రాసెస్కి. కానీ ఇన్వెస్టింగ్లో మీరు ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్లో కానీ, అదర్ ఇన్వెస్ట్మెంట్స్లో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే ఓపిక పడతారు జనాలు. స్టాక్ మార్కెట్లో ఉన్న లిక్విడిటీ ఫ్యాక్టర్కి ఎవరు ఓపిక పట్టరు. ఇది చేంజ్ చేసుకోండి. సెకండ్ పాయింట్, ఇన్వెస్టింగ్ చేయాలంటే చాలా మనీ కావాలి. నేను ఒక మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. మా ఫాదర్ ఒక కాప్. మేము స్లోలీ నేను స్టార్టింగ్ ఇన్వెస్టింగ్ చేశాను అరౌండ్ 18 ఇయర్స్. అలా స్లోగా ఇప్పుడు ఫైనాన్షియల్లీ ఇండిపెండెన్స్ పొందాను. సో ఎవరికన్నా నేను ఒక మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి మేము చెప్పేది ఏంటి అంటే, మీరు తీసుకున్న సేవింగ్స్తో ఇప్పుడు రియల్ ఎస్టేట్లో మనం హెవీ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేయలేకపోతున్నాం. స్టాక్ మార్కెట్ ఈజ్ అ బెటర్ ఆప్షన్, బట్ ప్రాపర్ ఫినాన్షియల్ నాలెడ్జ్తో చేయండి. మీరు చేసే సేవింగ్స్ ఏమన్నా లాంగ్ టర్మ్లో స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేశారనుకోండి, లేదంటే ఈటీఎఫ్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుకొని వెళ్తే మీకు లాంగ్ టర్మ్లో చాలా బెటర్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ రైట్ నౌ ఇండియా ఈజ్ గ్రోయింగ్. ఇండియా దాని పీక్లో ఉంది గ్రో అవ్వడానికి. ఇప్పుడు మన ఇండియాలోని గ్రోత్ బబుల్లో స్టాక్ మార్కెట్లో మీరు ప్రాపర్గా ఇన్వెస్ట్ చేశారనుకోండి, విత్ ఇన్ 10 to 15 ఇయర్స్ అన్ఇమాజినబుల్ రిటర్న్స్ చూడొచ్చు. లాస్ట్ 15-20 ఇయర్స్లోనే ఎక్కడో 4000, 5000 లో ఉన్న మన నిఫ్టీ ఇప్పుడు 26,000 వరకు వెళ్ళింది. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 24,000 దగ్గరలో ఉంది. సో ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఏంటి అంటే, మీరు నార్మల్ ఒక ఈటీఎఫ్ కానీ మ్యూచువల్ ఫండ్ లో పెట్టినా కానీ మీకు చాలా బెటర్ రిజల్ట్స్ వచ్చేవి. మీరు ఇప్పుడు 10,000తో అయితే ఏ ల్యాండ్ కొనలేరు కదా. అదే 10,000 స్టాక్ మార్కెట్ లో పెట్టారనుకోండి, ప్రాపర్ కాంపౌండింగ్ అనేది జరుగుతుంది. మంత్లీ 500 కానీ, 1000 కానీ, 2000 కానీ, 10,000 కానీ, మీ కెపాసిటీలో ఎంత అమౌంట్ అయితే అంత మీ సేవింగ్స్ది. రియల్ ఎస్టేట్, గోల్డ్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మనం చేయలేము, ఎందుకంటే వాటికి హ్యూజ్ అమౌంట్స్ కావాలి. దాని బదులు మీరు స్టాక్ మార్కెట్లో పెట్టారనుకోండి, విత్ ప్రాపర్ నాలెడ్జ్, డెఫినెట్లీ యుల్ సీ గుడ్ రిజల్ట్స్. థర్డ్ పాయింట్, మార్కెట్లో మనీ ఎర్న్ చేయడానికి ఓన్లీ ఎక్స్పర్ట్ మైండ్ సెట్ ఉండాలని అంటారు. కానీ ఇన్వెస్టింగ్కి అది అవసరం లేదు. ఓన్లీ ట్రేడింగ్, ఎవరైతే యాక్టివ్ ట్రేడింగ్, ఇంట్రాడే యాక్టివ్ ట్రేడింగ్ ద్వారా మనీ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి అది కావాలి. కానీ మీకు ఒక లాంగ్ టర్మ్ వ్యూ ఉంది, ఫండమెంటల్లీ మంచిగా ఉన్న స్టాక్స్ ని పిక్ చేసుకున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ నిఫ్టీ 50లో ఉన్న టాప్ 50 స్టాక్స్ లో మ్యూచువల్ ఫండ్ లో పెట్టండి, ఈటీఎఫ్ లో పెట్టండి, లేదంటే కొంచెం నాలెడ్జ్ తీసుకొని మంచి కంపెనీస్ ని అనలైజ్ చేస్తూ పెట్టండి. లాంగ్ టర్మ్ లో వెయిట్ చేయండి, డెఫినెట్ గా గుడ్ రిజల్ట్స్ వస్తాయి. దీనికి మీరు ఎలాంటి అనాలిసిస్, ఎక్స్పర్ట్ మైండ్ సెట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫోర్త్ పాయింట్, స్టాక్ మార్కెట్ లో మనీ పెడితే మొత్తం లాస్ పాసిబిలిటీ ఉంటుంది అని అంటారు. ఇప్పుడు ఇది ఎలాంటి వాళ్ళకంటే, మీకు ఇప్పుడు 2 people పేరు చెప్తాను. ఒక పర్సన్ ఏ, ఇంకో పర్సన్ బి. ఏ అనే పర్సన్ ఫినాన్షియల్లీ గుడ్, మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేస్తాడు, బిజినెస్ బాగా చేస్తున్నాడు, అండ్ ఎలాంటి అప్పులు కానీ ఏమీ లేకుండా తన బిజినెస్ ని బాగా గ్రో చేస్తున్నాడు. తనకి మనీ అవసరమై మీ దగ్గరకు వచ్చి మనీ అడిగాడు, నీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, నా దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేయని చెప్పి. ఇప్పుడు నెక్స్ట్ బి పర్సన్ బాగా రిస్క్ చేస్తూ ఉంటాడు, ఫినాన్షియల్ గా బాగా అప్పులు ఉన్నాయి, బిజినెస్ అనేది సరిగ్గా గ్రో చేయడు, ఏదేదో చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ పర్సన్ వచ్చి మీకు డబ్బులు అడిగారు, మీరు ఏ పర్సన్కి ఇస్తారా, బి పర్సన్కి ఇస్తారా? స్టాక్ మార్కెట్లో కూడా మీరు కంపెనీస్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ డిఫరెన్స్ ద్వారానే మీరు కంపెనీస్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఏవి ఫినాన్షియల్లీ గుడ్ ఉన్నాయి, ఏవి బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. అండ్ దీనికి చాలా డేటా ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంది. కమింగ్ వీడియోస్లో ఆ డేటాను ఎలా అనలైజ్ చేయాలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫిఫ్త్ పాయింట్, ఇన్వెస్ట్మెంట్స్ని డైలీ మానిటర్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్స్ని డైలీ మానిటర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్గా ఫినాన్షియల్ న్యూస్తో అప్డేటెడ్గా ఉండి, మీరు పెట్టిన కంపెనీస్ బిజినెస్ ఎలా చేస్తున్నాయి, వాళ్ళు ఏ డెసిషన్స్ తీసుకుంటున్నారు, ప్రతి ఒక్క డేటా మీకు ఆన్లైన్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ పబ్లిక్ కంపెనీ, స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ వాళ్ళు చేస్తున్న యాక్టివిటీని వాళ్ళ వెబ్సైట్స్లో రెగ్యులర్గా అప్డేట్ చేయాలి. అది గవర్నమెంట్ నుంచి రూల్. సో మీరు క్లియర్గా అప్డేటెడ్గా ఉండొచ్చు, మీరు పెట్టిన మనీ ఎటు వెళ్తుందని చెప్పి మీకు ఒక క్లారిటీ రావడానికి. సో ఇది క్లారిఫై చేయడానికి మీకు ఒకటి చెప్పాలి. రీసెంట్గా అదానీ కంపెనీ మీద చాలా అలిగేషన్స్ అయ్యాయి. ఆ అలిగేషన్స్ వల్ల స్టాక్స్ పడ్డాయి.
కానీ ఇంత పెద్ద కంపెనీ నైట్ ఆన్ నైట్ జీరో అయితే అయిపోదు కదా, మళ్ళీ ఎక్కడైతే డిప్ పడిందో ఆ డిప్ ని చాలా మంది అడ్వాంటేజ్ తీసుకున్నారు, మళ్ళీ స్టాక్ నార్మల్ గా అయిపోయింది. సో స్టాక్ మార్కెట్లో ఈ టెంపరీ థింగ్స్కి అట్రాక్ట్ అయ్యి సెల్లింగ్ కానీ బయింగ్ చేయకండి. ఎప్పుడైనా మార్కెట్లో పానిక్ ఉన్నప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీలా చూడండి. సో గైస్, నేను చెప్పేది ఏంటి అంటే, ఒక రాంగ్ థింకింగ్తో స్టాక్ మార్కెట్లో ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోకుండా ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, మీకు ఎలా బెనిఫిట్ చేసుకోవాలో ఆలోచించి ప్రాపర్గా యూజ్ చేసుకోండి. కొంచెం నాలెడ్జ్, లిటిల్ బిట్ ఆఫ్ హార్డ్ వర్క్ తీసుకునే మెంటాలిటీతో మీరు మార్కెట్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి, డెఫినెట్లీ గుడ్ రిటర్న్స్ చూస్తారు. ఈ వీడియో ఇక్కడ వరకు చూసారంటే మీకు నా వీడియోస్ మీకు నచ్చుతున్నాయని అర్థము. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ ఇలాంటి స్టాక్ మార్కెట్ అప్డేట్స్ సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. సైనింగ్ ఆఫ్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.